చేసుకుందాం. దేవుడు ఎన్నో కార్యాలు మరి సంవత్సరాల్లో మన పట్ల చేయబోతున్నాడు. కాబట్టి మరి మనం అందరం కూడా ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలి. చాలా మంది దేవుళ్ళు తొట్టిల్లు పడుతున్నాం. పిల్లరా, మొదటున్న ఆసక్తిని కోల్పోతున్నారు, మొదటున్న భక్తిని కూడా కోల్పోతున్నారు. అవన్నీ కూడా జాగ్రత్తగా మరలా మనం పరిశీలన చేసుకుంటూ ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను అనేవి కూడా తెలుసుకోవాలి. అంత మాట ఏంటి మంచిది. కొలసీలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి పిల్లరా, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు, అదే మొదటి నుంచి 3 వచనాలు చదువుకొని ప్రార్థించేద్దాం. మీ కొరకును లవోదియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థన. శిరస్సు వంచుదాం. ప్రియారా, ముసుగు వేద్దాం. తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నెలలో చివరి ఆదివారమున మరలా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మరి నీ చక్కటి ప్రార్థనలలో మమ్మల్ని అందరినీ కూడా పాలిభాగస్తులు చేశారు. మరి బిడ్డలు చక్కటి ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు, ఆరాధనలు చేసి ఉన్నారు. మరి చక్కటి సాక్ష్యాలు వారి జీవితాల్లో చెప్పి ఉన్నారు. అలాగే నాయన, నీ వాక్యము ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ సహాయమును మా అందరికీ ధారాళముగా దయచేయండి. నీ ఆత్మ సహాయము లేకపోతే మేమేమీ చేయలేము, ఏమీ మాట్లాడలేము. నీ మాటలో సమస్తము ఉన్నాయి తండ్రి. దయగలిగిన నీ మాటలు, కరుణ చూపే నీ మాటలు మా అందరికీ నిండుగా అనుగ్రహించమని, మీరే మాట్లాడి మహిమ పొందుకోమని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. చాలా జాగ్రత్తగా వాక్య భాగమును పిల్లలు మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. దేవుడు చాలా విషయాలు లేఖనాల ద్వారాగానే మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే నానా విధములుగా మాట్లాడాడని ఎబ్రీ పత్రిక ప్రారంభ వచనంలోనే మనం చూస్తాం. ఒకసారి అది కూడా చదువున్నాం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఏంటి ఎలా మాట్లాడాడంటే, పూర్వకాలమునందు నానా సమయములలో నానా విధములుగా ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడిన చాలు. ఎలా మాట్లాడాడంట? నానా విధములుగా. ఏంటి? కళల ద్వారా, లేకపోతే ఏదో ఒక నానా విధులు అంటే కన్నీ వచ్చేస్తాయి అన్నమాట. పూర్వకాలమున ఏంటి? ప్రవర్తన ద్వారా, యాజకుల ద్వారా, అన్యజనుల ద్వారా, ఏంటి చిన్నపిల్లల అందరి ద్వారా, గాడిదల ద్వారా. తెలుసు కదా, గాడిద కూడా బిలాము. అంటే వీటన్నిటిని కలిపితే నానా విధములుగా దేవుడు ఏం చేశాడు? మాట్లాడేసి. ఏంటి మరి ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాడా? గాడితో మాట్లాడతాడా? ఏంటి కళల్లో మాట్లాడతాడా? ఇంకా దర్శనాలతో మాట్లాడతాడంటే లేదు. ఇంకా అన్నిటిని కాపేశాడు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు గ్రంథము ద్వారా 66 పుస్తకములు ద్వారాగానే మాట్లాడతాడు తప్ప మళ్ళీ కళల ద్వారాగా, గాడిదల ద్వారాగా, ఏంటి పిల్లల ద్వారాగా, వీటి ద్వారా ఇంకా మాట్లాడడం లేదు. ఒకప్పుడు మొబైల్స్ లేనప్పుడు ఎలా ఉండేది? ఉత్తరాలు రాసేవారు, టెలిగ్రాములు ఇచ్చేవారు. ఏంటి ఇప్పుడు కూడా అదే చేద్దామా? మారింది కదా ఏమ్మా, మారింది. అది లేదు. ఇప్పటికీ నేను ఉత్తరాలు రాస్తాను ఏంటంటే కుదరదు. ఏంటి అలాగా దేవుడు ఒకప్పుడు నానా
వాటితో కూడా ఆయన ఏం చేయించాడు, మాట్లాడించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడనంట చెప్పాడు అక్కడ, ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడిన ఈ దినముల అంతమందు. ఏ దినాలు అంటే ఎక్కడున్నాం మనం? అంతములో ఉన్నాం. ఎక్కడున్నా? యుగాంతముకి దగ్గరగా ఉన్నవారము. ఈ మాట ఎప్పుడు రాయబడ్డది? మొదటి శతాబ్దం అంటే 2000 సంవత్సరాల క్రిందట రాయబడింది. అర్థమైందా? అప్పుడే చెప్పాడు ఏమని? ఈ దినముల అంతము, ఈ దినముల అంతము. చూసారా? అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇంకా కుమారుడు ద్వారా, క్రీస్తు ప్రభుల వారి ద్వారాగా మాట్లాడాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా 66 పుస్తకాలు ఇప్పుడు ఏం చెప్పాడంటే ప్రియులారా, మన యొక్క ఏంటి రాయబడ్డాయి. ఇప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలి? ఎఫెసీ పత్రిక అంటే ఒక క్రమం చెప్తాడు. ఎప్పుడు ఆ క్రమాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, దాటకూడదు. ఆ క్రమంలో వెళ్తేనే బైబిల్ అనేది, వాక్యం అనేది ఎప్పటికీ మనకి చక్కగా అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, 3వ అధ్యాయము 4వ వచనం మీరు పైన చదువుతాం. 3వ వచనం కూడా చదువు. ఎట్లా అనగా క్రీస్తు మర్మము, చూడండి ఎలా కనబడ్డదంట, దర్శనం ద్వారా ఇంకొచ్చిందంట. నాకు తెలియపరచబడినను సంగతిని గురించి ముడుపు సంక్షేపముగా. సంక్షేపముగా అంటే రాసేసాడు మొత్తం. ఏంటి ఎలా పొందాడంటే వాటిని? దైవ దర్శనము వలన. ఆమె ఎలాగా? దైవ దర్శనము వలన ఆయనకి క్రీస్తు యొక్క మర్మం అంతటిని కూడా ఏం చేశాడంటే సంక్షేపముగా రాసేసాడు, అంటే పూర్తి చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని కింద 4వ వచనంలో మీరు అంటే నేను పొందిన దానిని ఏం చేశాను? సంక్షేపముగా రాసేశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి సింపుల్ అన్నమాట. మళ్ళీ నేను దర్శనాలు చదువుతాను, మళ్ళీ నేను నాకు కళ్ళైనా ఆనాడు యాకోబుకి ఇచ్చావు, ఆనాడు యేషేపుకి ఇచ్చాడు, కుదరదు. అవన్నీ కూడా ఏంటంట? ముగిసిపోయిన కాలం. అర్థమవుతుంది? ఏ కాలం? ముగిసిపోయిన కాలం. మరి అప్పుడు ఎవరు లేరు, అప్పుడు ఆ విధముగానే మాట్లాడవలసి వచ్చి. అయితే మరి క్రీస్తు యొక్క చివరి దినాలలో ఏం చేయబడ్డారంటే, ఇదిగో ఈ అపోస్తలుల ద్వారా వారికి వచ్చిన ఆ దర్శనాల ద్వారా వారు ఏం చేశారనంటే, దేవుడు చెప్పాడు, నాయన రాసేయ్. ఏం చేయమన్నాడు? ఆనాడు మోషేని ఎలాగైతే ప్రియులారా రాసి దేవుడే ఇచ్చాడో, జాగ్రత్తగా ఉన్నాడు. అప్పుడు ఎవరు రాశారు? దేవుడు రాసి ఇచ్చాడు. తర్వాత కాలంకి వచ్చేవాడికి అపోస్తులే దేవుని చేత ప్రేరేపింపబడిన వారే రాశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని చూసారా? ఇప్పుడు దాన్ని మీరు చదవడమే చేయండి అంతే. మళ్ళీ మీరు ఎక్కడికో పరిగెట్టకండి. కానీ ఈరోజు చాలా మంది మళ్ళీ ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. ఎక్కడికి? చేయి చూపించుకోవడానికి. ఏమో నాకేం కలుగుతుంది, నాకేమవుతుంది, ఏంటి ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు. అలాంటివి మనము చేయకూడదు. అందుకే మీరు దాన్ని చదివిన ఎడలా ఏం చేయాలంట? చూసారా ఎంత మంచి మాట అన్నాడు? 4వ వచనం, మీరు అంటే దేవుళ్ళలోకి వస్తున్నా మీరు అందరూ చేయవలసిన పని ఏంటంటే దాన్ని చదవలేని వారు వినండి, అంతే కదండి. దానిని చదివిన ఎడల దానిని బట్టి, అంటే చదవబడిన దానిని బట్టి ఆ క్రీస్తు యొక్క మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం. అంటే నాకు ఒక్కడికే ఉంది జ్ఞానం, మీకు లేదంటే సరే. ఇప్పుడు ఏమంటాడు? నాకు కలిగిన జ్ఞానం మీరు కూడా కలిగి యుందురు. సరే ఎంత గొప్ప సమానత్వాన్ని చేస్తున్నాడు. నేనే కదా
మీ అందరికంటే కాలర్స్ ని మీకేమీ రాదని అంటలేదు. మీరు చదివిన ఎడల, గ్రహించిన ఎడల, ఆ యొక్క క్రీస్తు యొక్క మర్మమై ఉన్న జ్ఞానం మీరు కూడా అందుకోగలరు, పొందుకోగలరని చక్కగా చెప్పబడ్డది ప్రియులారా. అందుకే మనము ఏ అడుగు వేసినా, ఏ మాట మాట్లాడినా, దేనిని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనంటే లేఖనము ప్రకారముగానే వెళ్ళాలి. లేఖనాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయకూడదు అంటే ధిక్కరించకూడదు, దాన్ని దాటి వెళ్ళకూడదు, దానికి ముందుగా కూడా వెళ్ళకూడదు. అది ఏ విధముగా నడవమందో ఆ విధముగానే మనం వెళ్తేనే ప్రియులారా మనందరికీ కూడా మంచి. ఆ మాట కూడా రాసేసాడు ఆయన. చదువుతాం, ఎందుకంటే మా అందరికీ తెలియాలి. యోహాను గారు రాసిన ప్రియులారా పత్రిక, ఏంటి పత్రిక, 2వ పత్రిక ఎక్కడ ఉంటుంది? చివరి ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందు. ఏమో ఒకే అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. చూడండి, జాగ్రత్తగా చదివితే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉన్నవాడు తండ్రిని, కుమారుని ఏం చేస్తాడంట? చాలా జాగ్రత్తగా నొక్కి నొక్కి చదివితే విషయం మనకి అర్థమవుతుంది. చూసారా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదంట, ముందుకు వెళ్ళిపోకూడదు. ఆనాడు సమరయ స్త్రీ ఏం చేసింది? ఏమా ఆయన ఇంకా చెప్పగానే ఏమంటుంది? ఆ నీళ్ళేదో ముందిచ్చే ముందిచ్చే ముందిచ్చే. ఆగమ్మా చెప్తాను, ఆగు తల్లి. ఏంటి ఆయన చెప్తాను అంటే, లేదు లేదు మా పితరులు ఎక్కడ ఆరాధన చేశారు? కొండల పైన ఆరాధన చేశారు. ఏంటి పర్వతాల మీద ఆరాధన చేశారు. ఏంటి ఆయన చెప్పనిస్తా లేదు. ఏం చేస్తుంది? తొందర పెడుతుంది, తొందర పెడుతుంది, తొందర పెడుతుంది. అప్పుడు అంటాడు, అమ్మా ఒక కాలము వచ్చిచున్నది తల్లి, ఒక కాలము వచ్చిచున్నది. చూసారు ఎంత నిమ్మలపరచడామని. అందుకే అంటాడు ఇక్కడ, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు. దేవుడు ఉన్నాడంట వాడి జీవితంలో. అని ఏం చేస్తున్నాడు? దేవుడు ఉన్నాడు కదా వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు మాట్లాడు అంగీకరించలేదు. ఈరోజు చాలా మంది ఇలాంటి తప్పుడు అడుగులు ఎక్కువ చేస్తున్నారు. దేవుల్లో బైబిల్లో ఉన్నాం కదా, చర్చిల్లో ఉన్నాం కదా అని బైబిల్లో లేని వక్రీకరణలు ఎన్నో చేసేస్తున్నారు ప్రియులారా. అలా చేయకూడదు. అలా చేస్తే వాడి కఠినమైన శిక్ష. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదని వార్నింగ్ మరి ఇచ్చాడు. ఇచ్చాడా? ఎక్కడ? ప్రకటన గ్రంథములో రాశాడు. చదవండి అది కూడా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ఏంటి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18. అదిగోండి, ఈ గ్రంథము అంటే ఈ ప్రకటన పుస్తకం ఒకటే కాదు. చాలా మంది ఏమంటారు, మళ్ళీ ఈ గ్రంథము అనగానే ఈ ప్రకటన గ్రంథం ఒకటే ఏంటని ఆడారు. అర్థమవుతుందా మీకు? అందరూ అంటే ఏమవుతుంది? ఏమా బహువచనం అందరికి వర్తిస్తాయి అన్న. గ్రంథము అన్నాడు. ఏంటి? ఈ గ్రంథం అంటే 66 పుస్తకాలతో నిమిడి ఉన్న గ్రంథము. చూడండి, ప్రవచన వాక్యములు. నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, చూడండి, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపి ఈ గ్రంథములో రాయబడి ఉన్న తెగుళ్ళు ఏంటి? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల. చూసారండి, ఈ ప్రవచన వాక్యములలో ఏదైనాను
తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన ఆ, జీవవృక్షములోను జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణములు వారికి పాలు లేకుండా చేయును. అంతే. ఆ చివరి వచనాల్లో అలాగే చూసారేంటి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉంటుందండి, మనం చూస్తాం రోడ్ల మీద ఏమని బోర్డు పెడతారు, హెచ్చరిక పెడతారు, ఇది చాలా అపాయకరమైనది, దీన్ని ముట్టుకోకండి అని. ఏం చేశాడు ఆయన? బోర్డు ఇచ్చాడు. అందరికీ అన్ని భాషల్లో అది రాస్తారు అనమాట. అది అలాగే రాస్తారులే కంపెనీ వాడు అనేసి మనం ఏదో ఆటకైతే అనేది లేదు. మనలాంటి ఏంటి వెళ్ళిపోయి ఏదో చెట్టు ముట్టుకున్నట్టుగా దాని దగ్గరికి వెళ్ళి ఆడేమనుకోండి, ఏంటి ఏమైపోతాడు? మసి అయిపోతాడు. గ్రంథము కూడా ఎలాంటిదంట? ఎలాంటిది? ఆటి కంటే చాలా ప్రమాదకరమైనది. చూసారా? అందుకే చాలా కేర్ఫుల్ గా, చాలా భయభక్తులతో దేవుడి మాటలు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. పర్వాలేదండి, ఎలాగైనా చదివేస్తానండి, ఎలాగైనా వినేస్తానండి, ఎలాగైనా వెళ్ళిపోతానంటే మనుషుడు ఒప్పుకున్నా ఏది ఒప్పుకోదు. వాక్యము మనం నచ్చవలసింది ఎవరికి? మనుషులకు కాదు కదా. ఇప్పుడు నేనున్నానేనా, పర్వాలేదులేమ్మా అని అంటానా? మీరేనేమంటారు? పర్వాలేదేనా అని అంటారు. ఏంటి అయితే మరి బైబిల్ ఏమంటది? పర్వాలేదని అంటది. అదేం చేస్తుంది? అరమరక లేకుండా, ఏమా మొక్కస్థుతి లేకుండా ఏం చేస్తుంది? అది హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. అందుకే దీనికి ఎప్పుడు మనము ఏం చేయబడాలి? సరైన రీతిలోనే వెళ్ళాలి. నువ్వు ఎక్కడ అడుగు తప్పినా దీనికి తెలిసిపోద్ది. అందుకే ఇది ఏం చేస్తుందనంటే అరమరకు లేకుండా మాట్లాడుతుంది. అందుకంటున్నాడు ఈ గ్రంథం ముందు ఏంటి? ఈ గ్రంథం ముందు ఉన్న ప్రవచన వాక్యములు వీటి ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి దేనినైనను కలిపి కలపడానికి నువ్వెవడో కలపడానికి? సరే, నువ్వు ఎవరివి? నువ్వు చేయడానికి. ఈరోజు చాలా మంది ఇదే అంటున్నారు. ఏంటి మరి ఎదుటి మార్చాలి కదండి. ఎవరిని? ఎదుటి మార్చాలనేసి దేవుని తగ్గించేద్దామా? ఏమా? అది మనం ఎప్పటికీ చేయకూడదు. లేఖనము ప్రకారంగానే చెబితేనే మన మీద ఏమి రాదు, కౌంటర్ రాదు. ఈరోజు కౌంటర్లు ఎందుకు పడుతున్నాయి? అర్థమవుతుంది మీకు? ఈరోజు కౌంటర్లు ఎందుకు పడుతున్నాయి? ఇందులో ఉన్నది చెబుతా లేదు, వారి సొంత ఆలోచనలతో మార్చేద్దాం, వాడికి చెప్పేద్దాం సమాధానం అని స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెప్పడం వల్ల ఏం పడుతున్నాయండి? వీళ్ళందరికీ కౌంటర్లు పడిపోతున్నాయి. చూసారా? అందుకే చాలా జాగ్రత్తగా నీకు అర్థమయ్యేది కొంతైనా గట్టిగా పట్టుకోవచ్చా? అంత తెలుసుకోవాలని ఏం అర్థం ఏమీ లేదు. కొంత తెలిసినా నువ్వు ఎందులో వెళ్ళగలవు? పరలోకంలోనికి వెళ్ళగలవు. ఇప్పుడు ఈ రోజు అయితే ఎంత వాక్యం చెప్పబడుతుంది. మన పూర్వ దినాల్లో ఇంత వాక్యాలు లేవు. ఏమో లేవు, ఉన్నాయా? లేవు. మన పరలోకంలోనికి వెళ్ళలేదా? వెళ్ళలేదంటారా? వెళ్ళలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎంత జ్ఞానం, ఎంత వాక్యం ప్రబలుతుంది, కానీ పూర్వ దినాలు ఎంత వాక్యము లేదు. తెలియదు అసలు. బైబిల్ చదవడం తెలియదు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వారికి తెలియదు. ఏ పుస్తకాన్ని ఎలా చదవాలో, ఏ గ్రంథాన్ని ఎలా చదవాలో వారికి తెలిసేది కాదు. అయినప్పటికీ వారు ఎలా ఉండేవారు? దేవుని యందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుడిని ఏం చేసేవారు అంటే ఆరాధించేవారు, మహిమపరిచేవారు. ఈ రోజుల్లో ఏమైందనంటే ఆ రోజుల్లో జ్ఞానం లేకపోయినా భక్తిలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉండేవారు. ఈ రోజుల్లో జ్ఞానం ఎక్కువైంది, భక్తి తక్కువైంది. ఏమెక్కువైపోయింది? జ్ఞానం ఎక్కువ అవుతుంది, దైవభక్తి ఏమవుతుంది? చూసారు అంత విచిత్రము. ఈరోజు అందరికీ 66 పుస్తకాలు ఉన్న 1180 అధ్యాయాలు తెలుసు, కానీ వాటి భావాలు
వచ్చిన తెలిసిపోయింది ఏంటండి, అరవై అప్పుడు బైబిల్ ఉందండి, ఒక 100 సార్లు నేను చదివేశాను, నాకేం పరలోకం వచ్చేస్తుందా? రాదు. ఏంటి, ఎన్నో సార్లు నేను వాక్యాన్ని ప్రకటించేసాను, పరలోకం వెళ్ళిపోతానా? కుదరదు. దేని ప్రకారంగా ఉండాలి? వాక్యానుసారంగా ఉంటేనే, అది విన్నవారైనా చెప్పేవారైనా ఎవరైనా ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉంటేనే ప్రియులారా దేవునికి ఇష్టలుగా మనము బ్రతకగలుగుతాము. అందుకే చెప్తున్నాడు, నువ్వు ఇందులో ఉన్నది ఏమాత్రము కలపొద్దు. అందుకే అన్నాడు, నువ్వెవడవి? చూసారా, ఎవడైనాను, ఆ మాట చూడండి ఎలా రాయబడుతుంది, ఎవడైనాను. అది చిన్నోడా పెద్దోడా ఎవడైనా సరే, దీని దగ్గర ఎవడనంటే విద్యార్థి వాడు. నేర్చుకో, నేర్పుతాడు ఆయన. నీకు తెలుసు కదా అని ఈరోజు చాలా మంది దేవుళ్ళు ఉన్న వారిని కూడా పడగొడుతున్నారు, వారి ఇష్టానుసరమైన బోధన విధానాలను బట్టి. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపాయకరమైన దినాలు ఏంటి? మనుషులను దైవత్వంలో నుండి పడగొట్టే విధానాలు ఎక్కువ అవుతున్నాయి ఈరోజు. కాబట్టి వీటన్నిటిలో మనం అందరం చాలా జాగ్రత్తగా లేఖనాలు ప్రకారంగానే మీరు వెళ్ళాలి, లేకపోతే చాలా కష్టమైపోతుంది ప్రియులారా. అందుకే కొలసీ పత్రికలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్న అర్థాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, అదిగోనండి, ఎవరి కొరకు? మీ కొరకును, లవోదియలో ఉన్న వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును. సరే, ఏం చేస్తున్నాడండి? ఆయన ఎవరో తెలియదు, అయినను సరే వీళ్ళు ఏముందంట? పోరాటం. పోరాటం ఏంటిది? ఆత్మీయమైన పోరాటం ఇది. మీ కొరకును, లవోదియ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును. ఇంకా ఎందరో ఉన్నారు లేరా? ఇప్పుడు మనం ఉన్నామండి, ఇక్కడ వాళ్ళకే మనం తెలుసు, చాలా మంది మనము తెలియదు, మన మొక్కలు వారికి తెలియదు. కానీ మనలో ఏముండాలంట? ఏముండాలి? భారం. అంటే దేవుని ఎరగని ప్రజలు ఇంకా ఎందరో ఉన్నారు, మన ముఖములు చూడని వారు, మన స్వరాలు వినని వారు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి కొరకు కూడా మనం ఏం చేయబడాలి అంటే, ఇప్పుడు మనం కనబడే వీళ్ళ కోసమే కాదు, అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? కనబడే వారి కోసమే మనం అనుకుంటాం. కాదంట, కనపడలేని వారు అంటే రాబోతున్న తరాల వారు కూడా ఈ రోజు ఏం చేయాలంట? బలంగా ఉండాలి. సరేండి, ఎంత చక్కటి మాటలు. పౌలు గారికి మనం ఎవరో తెలియదు సార్. ఆయన ఎప్పుడు రాశాడు? ఈ మొదటి శతాబ్దంలో, అంటే ఇంచుమించు 2026 సంవత్సరాల క్రిందట రాయబడిన మాట. మరి ఈ రోజుకి మనం చదువుతున్నాం అంటే ఆయన కనీసం ఆయన జాడైనా మనకు తెలుసా? కానీ ఎలా తెలుస్తున్నాం? లేఖనముల ద్వారా. ఆహా, ఈయన ఇంత గొప్ప గనుడా, ఇంత భారం కలిగి ఉన్నాడా, ఇంత బాధ్యత కలిగి ఉన్నాడా, ప్రతి సంఘము పట్ల, ప్రతి వ్యక్తి కొరకు ఇంతగా పోరాడుతున్నాడని ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఎవరో చెప్తే అర్థం కావడం లేదు, లేఖనమును బట్టి అర్థమవుతుంది మనకి. చూసారా? నువ్వు నేను కూడా ఎవరిమైనా సరే దేవుని ఎప్పుడు పూర్ణంగా మనం అర్థం చేసుకోగలమంటే, నువ్వు లేఖనములను బాగా ధ్యానం చేసేటప్పుడు మాత్రమే ఆయన గొప్పతనం ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. పిల్లలు చదవాలి, బాగా చదవాలి. పిల్లలు ఉన్నారనుకోండి, ఏంటి స్కూల్లోనే కాదు, ఇంటి దగ్గర కూడా చదివితే చక్కటి మార్కులు వస్తాయి. అలాగే మనం కూడా చర్చిలోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ లేఖనాలు చదివితే మనకి కూడా దేవుడి దగ్గర 100కి 100 మార్కులు చెప్పేశాడు కదా. మనం కూడా ఎన్ని మార్కులు రావాలంట? 65 అంతులు గాను, 35 అంతులు గాను, 100 అంతులు. అంటే నీకు కూడా ఏమున్నది? ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఎన్ని మార్కులు రావాలి? ఫస్ట్ క్లాస్ లో రావాలంటే 30 వస్తే సరిపో.
60 వచ్చినా సరిపో, మరి ఏం రావాలంట? ఆ, అంటే చూడండి ఎంత కష్టపడాలి. మరి పౌలు గారు ఏమనుకున్నాడు? 30 వంతులు వస్తే చాలు ప్రభు అనుకున్నాడా? 60 వస్తే చాలు అనుకున్నాడా? లేదు, 100కి 100 రావాలంటే నీలో ఏముండాలి? భారం, పోరాటం. ఏంటి? ఎలాగైనా సరే నేను పాస్ అవ్వాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు 10th క్లాస్, ఏంటి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, అందరికి ఏమున్నది? ఆశ ఉంది. ఆశ ఉంటే సరిపోతా? ఏమా నాకు ఆశ ఉందండి నేను పాస్ అయిపోతానంటే మాటలు కాదు, అక్కడ చేతలు చూపించాలి. అప్పుడు వారు అనుకున్న విధముగా ప్రియులారా మంచి మార్కులు వస్తాయి. అలాగే దేవుడు కూడా మనకి పాఠాలన్నీ ఎందుకు నేర్పుతున్నాడు అంటే మనము కూడా ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనంటే 100కి 100 తెచ్చేసుకోవాలి. నువ్వు ఒక్కటి తగ్గినా దేవుడు ఒప్పుకోడు ప్రియులారా, 100కి. అందుకే ఇంకా నీ కాలాన్ని పొడిగిస్తున్నాడు, ఇంకా నీకు ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ఎందుకని? నాన్న చదువు చదువు, అర్థం చేసుకో. 100 మార్కులు వచ్చేస్తే అదేం కష్టమైనది ఏమి కాదు. నీకంటే ముందు వచ్చిన వారందరూ ప్రయాసపడ్డారు, చేసి చూపించారు. ఇప్పుడు మనం వారిని చూసి నేర్చుకుందాము అని గ్రంథము చక్కగా మనకి తెలియపరచబడుతుంది. అందుకే ప్రియులారా, శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును. సరే, అది నీ భారం, అది మన అందరి బాధ్యత. మన ముఖము చూడని వారికి ప్రియులారా మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని ప్రేమను అందించాలి. ఇప్పుడు మన మొక్కలు తెలిసిన వారు ఉంటారు, వారికి మనం ఏం చెప్పాం? దేవుని గురించి చెప్పాం. మరి మన ముఖములు తెలియని వారిగా ఎవరికి తెలియదు? దేవుడి గురించి వారికి తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా అక్కడ నేను లేను, అక్కడ ఎవరితోటైనా నీ మాటలు ఏం చేయాలి? అందుకే కదా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారిని. అర్థమవుతుందండి? వెళ్తే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ఏం చేయాలి? మనం పంపించాలి. అలాగే మన ముఖములు చూడని వారు కోట్ల కొలది ఉన్నారు ప్రపంచంలో. మరి వారందరికీ ఎవరి మాటలు అందాలి? దేవుడి మాటలు అందాలంటే మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. నీ ప్రయాసనమును ఏంటి? దేవుడు చూసి ప్రియులారా అక్కడ ఎవరొకరు ద్వారా వారిని ఏం చేస్తారు? దేవుడు మాట్లాడిస్తాడు చక్కగా. ప్రియులారా ఏంటి? అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, ఎంతగా పోరాడుచున్నాను. సరే, ఎలాగంట? ఎంతగానో పోరాడుచున్నాను, మీరేం చేయాలి? తెలుసుకొనగోరుచున్నాను. పోరాడాలి. ఒకనాడు ఒక భక్తుడు పోరాడతాడండి. ఎవరితో? దేవుడితో. చదువు ఒకసారి. ఏంటి? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము ఏంటి? 3వ వచనం చదువుదాం. తల్లి గర్భమందు యాకోబు చూడండి తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముంది. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన ఎవరితోనంట? మనతో మాట్లాడెను. మనతో అంటే యాకోబుతో, యాకోబు అంటే ఇశ్రాయేలుతో. సరే, అంటే పదం కలిపే చోట కలపాలి, తీసే చోట తీయబడతాం. అందుకని నీ అంతటా నీవే కలిపేకూడదు. ఎక్కడ ఎదకొచ్చినట్టుగా ఏమంటాడు? మనతో అన్నాడు. పైన ఏమన్నాడు? యాకోబుతో అన్నాడు. యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా చేశాడు. అంటే ఒక్కడే కాదు, అనేకులు అన్నారు. ఎంతమంది? యాకోబు అంటే ఒక్కడే,
అటు ఇశ్రాయేలు అంటే అనేకులు. చూసారా? అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన ఎలా వచ్చాడంటే వచ్చేటప్పుడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని, అంటే గర్భములోనే పోరాటం. ఎక్కడ ఉన్నాడంట? అడుపులో ఉన్నప్పుడే అన్నగారిని మడిమిడి పట్టుకుని ఏం చేశాడు? చూసారా? లోపడే పోరాటం చేశాడు. ఎవరు? యాకోబు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు మగసిరి కలిగిన వాడు. ఎలా ఉన్నాడంటమ్మా? మగసిరి. చూసారా? అంటే పోరాటంలో అంతటి గనుడుగా కనబడుతున్నాడు. ఎవరి దగ్గర పోరాటం? మనుషుల దగ్గర కాదు. అది ఏంటి మన పోరాటం? ఎక్కడ? దేవునితో. నువ్వు ఎంత పోరాడాలో, నువ్వు ఎంత ఆయనతో నలగొట్టబడాలో, రోజు రోజుకి ఇంకా 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 ప్రియులారా, నీలో నాలో పరివర్తన ఏంటి? టన్నులు బయటికి రా. అలాంటి ఏమనుకున్నాం? ఎప్పుడు ఆదివారం అయిపోతుందా, ఎప్పుడు ఏంటి అయిపోతుందా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి చాలా. రోజు ఆదివారం వరకు మళ్ళీ వెళ్ళాలి ప్రభు. ఇలాంటి వారిని ఎక్కువగా మనం చూస్తాం. కొంతమందిని చూస్తాం. ఆదివారం అంటే కొంతమందికి పండగ. ఏంటమ్మా? గొప్ప పండగ ఏదైనా అన్నారనుకో, ఆదివారం అని అంటారు. ఎప్పుడంట? ఏ పండుగ అంటారు? ఆదివారం అనేది మాకు అసలు సిసలైన పండుగ అంటారు. సరే, అది మనకు ఆదివారమే. ఎందుకంటే దేవుడి మాటలు సమృద్ధిగా వినొచ్చు, మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకోవచ్చు. ఏంటి? ఆయన ప్రజలతో ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి పాటలు పాడతారు. వారి పాట మనం నేర్చుకోవచ్చు, మన పాట వారు నేర్చుకోవచ్చు. వారు ప్రార్థన చేస్తుంటే వారి దగ్గర అనేక మెలుకులు మనం నేర్చుకోవచ్చు. మన ప్రార్థనలో అనేక మెలుకులు వారు. ఇలాగ ఒకరికొకరు మనం ఏం చేసుకుంటూ ఉంటాం అని అంటే నేర్చుకుంటాం. అంటే పురుకొల్పబడుతూ ఉంటాం, ప్రోత్సాహపరచబడుతూ ఉంటాం. ఏంటి? అందుకే మనకి ఆదివారం అంటే మహాపండుగ. చూసారా? అందుకే ఇక్కడ యాకోబు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన తల్లి గర్భములోనే పిల్లలు ఏమై ఉన్నాడు అని అంటే సహోదరుడి యొక్క మడిమను పట్టుకుని వచ్చేసాడు. తర్వాత ఆయన గురించి మాట్లాడుతున్న మాట, తన సహోదరుని మడిమ పట్టుకును మగసిరి గలవాడి అతడు దేవునితో. చూసారా? అటు మనుషులతోనూ దేవునితో. ఏంటి? ఎంత గొప్ప పోరాటాన్ని నేర్చుకున్నాడు చూసారా యాకోబు గారు. ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ పోరాటము ఏంటి? దేవునితో చక్కగా ఉండాలి. అంతే తప్ప గొంతమ్మ కోరికలతో పోరాటాలు చేయకూడదు అని యాకోబు చెప్తా ఉన్నాడు. అంటే పత్రిక, యాకోబు అంటే మళ్ళీ ఏంటి? యాకోబు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుతాం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన పట్టుకునేను మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి చేయబోతుంది. ఎవరితో? అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అక్కడ దూత అంటున్నాడు. ఎందుకు ఏది కరెక్ట్? దూత కరెక్టా, దేవుడు కరెక్టా? దూతే కరెక్ట్. ఎవరమ్మా? దూతే కరెక్ట్. ఎందుకంటే దేవుడు ఎవరికైనా దొరుకుతాడే, నువ్వు పట్టించుకుంటే దొరికేవాడు. ఆయన ఎవరు? దేవుడు అంటే ఏంటి? అది దేవుడు అనే పదానికి నిర్వచనం ఏంటి? ఆత్మ స్వరూపుడు. నీ కంటికి కనపడడు, నీ చేతికి దొరకడు. జాగ్రత్తగా వినండి. ఏమా? ఆత్మస్వరూపుడు ఆయన. మరి ఎవరి పాదాలు పట్టుకున్నాడు అక్కడ? దూత. చూసారా? అక్కడ కూడా ఉంటది. మీరు రాయబడితే ఆది కాండంలో కూడా అక్కడ కూడా అదే మాట ఉంటుంది. ఏంటి? ఓకే, అయితే ఇప్పుడు చూడండి అంటాడు, అతడు దూతతో పోరాడి ఏం పొందాడట? జయము పొందాను. అంటే అనుకున్నది సాధించాడు. ఏం చేశాడంటే అది, అంటే నీ పోరాటం అలా ఉండాలి అని అర్థం. ఎలా ఉండాలి మన పోరాటం? జయించాలి. నేను జయించలేనండి. చాలా మంది ఏమంటారు అంటే ఏంటి? సంసారాన్ని ఏం చేయలేరంట?
సముద్రాన్ని ఈదెత్తాడంట కానీ సంసారాన్ని జయించలేడు. ఇలా ఎవడో గొట్టంగా చెప్తాడు, అదట్టుకొని మనం కూడా ఏం చేస్తాం, అదే సాగదేస్తాం. చూసారా? అంటే లోకం ఏదంటే నువ్వు అదే అనేస్తావా? అనకూడదు ఏంటి, నువ్వేనా నడిపిస్తున్నావు ఏంటి? నీ కుటుంబాన్ని నువ్వే నడిపించేస్తున్నావా ఏంటి? నువ్వే వాళ్ళు పోషించేస్తున్నావా? చూసారు ఎంత దారుణంగా చెప్తారు వీళ్ళందరూ. ఏది చెప్పండి లోకం అంత దేవుడికి విరుద్ధంగానే ఉంటుంది. కుటుంబాన్ని పోషించేది ఎవరు? దేవుడు. నువ్వా నేనా? కానీ వీళ్ళేమంటున్నారు, సంసారాన్ని నేను చేయలేనండి బాబు, సముద్రాన్ని ఈదెత్తాడంట, కుటుంబాన్ని మాత్రం ఏం చేయలేదంట, నడిపించలేడు. ఎవడు చెప్పాడు నీకు అన్నిటి? నువ్వు నడిపించేది నువ్వు కాదు, నువ్వు నిమిత్త మాత్రుడు అంతే. కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఉంది కదా బైబిల్లో, చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రిక కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు అంటున్నారు అంటే ఆయన దేవుడు. ఎఫెసీ పత్రికలో ఏంటి? ఈ హేతువు చేత 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చాలే. అంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని పోషిస్తుంది ఎవరంటమ్మా? నువ్వా నేనా? ఏంటి ఎంత మంచి మాట చెప్పింది, చెప్పబడింది ఇక్కడ చూడండి 14వ వచనంలో. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం. సరే, ఏ కుటుంబం అంట? ప్రతి కుటుంబం ఎవరిదంటది? నీదా? నువ్వు అనుకుంటే వచ్చారా పిల్లలు? నేను అనుకుంటే వచ్చారా? ఏమో ఎవరు అనుకుంటే వస్తారు? దేవుడు అనుకుంటేనే పిల్లలు వస్తారు. మనం అనుకుంటే ఎవరు రారు. మనం ఏం చేయగలం? ఒక నీటి బొట్టుని తయారు చేయగలవా? ఒక రక్తపు బొట్టుని తయారు చేయగలవా? నువ్వు నేను ఏమీ చేయలేము. అందుకే ఆయన ఏమంటున్నాడు, కుటుంబం ఎవరిదంట? ఆయనది. సరే, ఎంత స్పష్టంగా చెప్పాడు. ప్రతి కుటుంబము ఆయనది, తండ్రిది. ఆ తండ్రి చేత మనం ఏం చేయబడుతున్నాం? పోషింపబడుతున్నాం. ఆ తండ్రి చేత నడిపింపబడుతున్నాం. ఆ తండ్రి చేత మనం సంరక్షింపబడుతున్నాం. ఆయన యజమాని. అందుకే ప్రియులారా, మన కోసం చక్కటి మాటలు ఏమని చెప్తున్నాడు అనంటే, నువ్వు ఏం చేయగలవు అనంటే నువ్వేదైనా చేయగలవు. అందుకే నీ పేరు ఇంకా యాకోబు కాదు, నీ పేరేంటి? ఇశ్రాయేలు. నువ్వు దేవునితో పోరాడి గెలిచితివి. సరే, ఏమా మనం ఏం చేయాలంట? పోరాడి గెలవాలి. ఎంత గొప్ప మాటలు బైబిల్లో మన గురించి రాయబడ్డాయంటే, అందుకే ప్రియులారా మరొక వచనంలో ఆయన చెప్తాడు. అదే కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు ఏం చేస్తున్నాడు? వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని చూసారా? అంటే భక్తులందరూ మన కోసం ఏం చేస్తున్నారట? నిలకడగా ఉండాలి. అంతే కదా, మనం కూడా మన పిల్లల కోసం ఏం పోరాడు? అంతే కదా. నీ కష్టార్జితం అంతా ఎవరి కోసం? నీ శ్రమ అంతా ఎవరి కోసం? నీ ప్రతి ఆలోచన పిల్లలే 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 పిల్లలే. ఏముండదు, ఇంకా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. చూసారా?
మరి ఆనాటి భక్తులు కూడా ఏం చేశారంట? మనందరి కోసము అదే తాపత్రయం, అదే ఆరాటం. అందుకే చూడండి ఎంత మంచి మాట మరి అక్కడ మనం చదువుతున్నామనంటే కొలసీ పత్రిక ప్రియులారా 4:12 ఏంటి? మీలో ఒక్కడును ఎపఫ్రా మీకేం చేస్తున్నాడు అంటే ఆయన వందనాలు చెప్తున్నాడు. మీరెవరంటే సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చేత గలవారే నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలండి, చూసారండి? అంటే ఒక అపోస్తలుడే కాదు, ప్రతి భక్తుడు మన కోసం ఏం పడుతున్నాడంటే పోరాట పడుతున్నారు, ప్రయాస పడుతున్నారు. ఎందుకన్నానంటే ఏంటి? వీరిని బట్టి ఇంకా అనేకమైన వారు ఏం చేయబడతారు, అంతే కదా. చూసారా? ఒకరు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారిలో నుండి అపోస్తలులకు వచ్చింది, అపోస్తలులో నుండి 7 వచ్చింది, 7 నుంచి ఏంటి అలాగా విస్తరించిపోయింది. ఏది? ఈ పోరాటం. చూసారా? ఈ పోరాటం ఎక్కడ ఆగలేదు. అది ప్రతి దినం ఇంకేమవుతుందంటే ప్రబలతోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఒకరికొకరు వందనాలు. మన భాష మారింది కదా. ఏం మారింది? మారింది కదా. మన పదజాలం మారింది, మన పద్ధతి మారింది, అన్నీ మారే. ఎందువల్ల? మనలో ఈ పోరాటము మొదలయ్యింది. అందుకే ప్రియులారా, దేవుడు నువ్వేదైతే అనుకుంటావో అది దేవుడు నీకు నిశ్చయముగా చేస్తాడు. అయితే నువ్వు నేను ఎవరి మీద ఆధారపడాలి? అది ఆధారపడు, నీకు దేవుడు చేస్తాడు. ఇక్కడ చూసారు ఎలాగా యాకోబు ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. అయ్యా, ఒకప్పుడు నా యొక్క అన్నగారి మడిమిని పట్టుకుని నేను బయటకు వచ్చాను, మగసిరి కలిగిన వాడినై అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ తప్ప నాకు ఇంకే ఆధారము లేదని పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోతే ప్రియులారా, నిజముగా చూడండి ఎంత ఆశ్చర్యం కలిగింది యాకోబు జీవితంలో. ఒంటిగాడు ఎంతమంది అయిపోయారు. ఏంటి? యాకోబు అంటే ఒక్కడే, అలాంటిది ఎంత మందిగా మారిపోయాడు. ఇసుక రేణువుల వలె మారిపోయాడు, విస్తరించేసాడు. కారణం ఏంటంటే ఎవరి పాదాలు పట్టుకున్నాడు? దేవుని పాదాలు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, నువ్వు నన్ను దీవిస్తేనే గాని నేను ఎట్టి పరిస్థితుల్లో మరణము తప్ప నేను నిన్ను మాత్రం విడవనని కంకణం కట్టుకున్నాడండి. పోరాటం అంటే ఎలాంటిదనంటే అలాంటిది అని అర్థం. అంటే ప్రాణం పోయేంత వరకు కూడా ఆ పోరాటం ఏం చేయాలి? ఏం చేయాలి? వెనక్కి తిరగకూడదు. అది అసలైన పోరాటం అని. అంతే తప్ప ఏంటి సగం పోరాటాలు చేయకూడదు. నాకు చూడండి, స్కూల్కి వెళ్ళాలంటే ఏ అసలు వేసేవాళ్ళు? ఉల్లిపాయ తీసుకొని సంఖ్య పెట్టుకుంటే ఏమవుతుంది? సరే, ఏమవుతుందమ్మా? జ్వరం వచ్చింది, నేను ఏం చేయదు, ఎక్కడ వెళ్తాను? స్కూల్ ఎక్కడ. ఇలాంటివి చేయకూడదు. అందుకే బైబిల్లో కూడా కొంతమంది ఒక చోటకి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తూ ఉంటుంటే ఏం చేయబడ్డదో ఏంటి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథములో ఏంటి యుద్ధానికి వెళ్ళాలని ఇష్టపడతారండి అందరూ కూడా. అయితే అందులో ఒకటి జరుగుతుంది. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరిని ఏం చేయమంటాడు అంటే దేవుడు ఏంటి ఈ కొండ దిగి వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఆయన జారీ చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా విషయాన్ని మనం ఏంటి న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం. ఆయన పేరు ఎవరు కాదు, గిద్యోను. ఎవరేంటి? గిద్యోను.
ఏంటి అది మనకి న్యాయాధిపతులు 7వ అధ్యాయము ప్రియులారా కనబడుతుంది. ఏంటి త్వరగా చదువుదాం, సమయం చాలా అవుతుంది కాబట్టి. ఏంటి 7వ అధ్యాయాన్ని చదివేస్తాం. 7వ వచనం మొదటి. అప్పుడు జెరుబ్బాయేలు అనగా గిద్యోను, జాగ్రత్తగా ఇక్కడ ఏమంటున్నాడు? జెరుబ్బాయేలు ఏంటి ఎవరంట? అప్పుడు జెరుబ్బాయేలు అంటే 2 పేర్లు చూపిస్తున్నా. ఎన్ని పేర్లు? జెరుబ్బాయేలు అనగా గిద్యోను అనగా ఒకటే. అర్థమవుతుందండి? గిద్యోను అయినా ఒకటే, జెరుబ్బాయేలు అయినా ఒకటే అన్నమాట. ఓకే ఏంటి? అతనితో ఉన్న జనులందరూ ఏకూని లేచి అతిశయించుదురేమో కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవద్దని ప్రకటించి గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి పెట్టిపోయింది. సరే, ఎక్కడికి? మిద్యానీయులతో యుద్ధానికి ఎంతమంది బయలుదేరారు మొత్తం? ఏంటి 32,000 మంది. ఎంతమంది అండి? చూసారా? అయితే దేవుడు అంటున్నాడు ఎంత జనాభా ఏంటంట? చాలా ఎక్కువ మంది. కాబట్టి అందులో నుంచి ఎంతమందిని ఎగుమన్నాడు అంటే 32,000 మందిని ఎగుమన్నాడు. అంటే మొత్తానికి సంఖ్య ఎంత? ఏంటి అది చూడండి, అక్కడ చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. 2వ వచనం 3వ వచనం. కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పాడు. అప్పుడు జనులో నుండి 22,000 మంది తిరిగి ఎంతమంది వెళ్ళిపోయారంటే 22,000 మంది వెళ్ళిపోయారు. మరి ఎంతమందికి యుద్ధానికి ముందు వచ్చారు? చూసారా? అంటే వెనక్కి వెళ్ళిపోయిన వారి సంఖ్య ఎక్కువ కనబడుతుంది, నిలబడే వారి సంఖ్య తక్కువగా కనబడుతుంది. చదువుతుంది ఇప్పుడు 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇక్కడ నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు నీతో పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాడు. అతడు నీళ్ళ ఎందుకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క కతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను కతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాళ్ళుని తుంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాడు. చేతితో నోటికి అందించుకుని కతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని తుంగిరి. అప్పుడు యెహోవా కతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మల్ని రక్షించదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాడు. చూసారా? మొత్తానికి సంఖ్య ఎంత ఉంది? 300 మంది. ఎంతమంది బయలుదేరారు? సరే, 32,000 మందిలో ఏంటి 300 మందిని తగ్గిస్తే ఎంతమంది ఉంటారు? ఏంటి చూసారా? అంటే ఎంతో మందిని నేను చేస్తాను కానీ ఎవడు చీడేది చెప్తారా? మాటలే చెప్తారు, నిలిచేది మాత్రం శాసనమే ఉంటుంది. ఎంతమంది ఉంటారు? శాసనమే మిగులుతుంది ఎప్పుడు కూడా. ఏంటి అందుకే పిల్లారని పోరాటంలో ఏముండకూడదు అంటే ఏంటి ఏముండకూడదు? వెనక తిరిగే గుణము ఉండకూడదు, బెదిరే గుణము నీలో ఉండకూడదు. ముందుకే ఈ ప్రతి అడుగు దేవుళ్ళలో వేస్తే దేవుడు దాన్ని స్థిరత్వం చేస్తాం. ఎప్పుడైతే నువ్వు పిల్లల యాకోబే ఆ రోజు చెయ్యకపోతే ఏమైపోయినా ఆలోచించండి, ఆరుగారు అయిపోయింది మొత్తం. చూసారా? తెగించాడు. అయ్యా నువ్వు లేకపోతే ఇంకా నాకు బ్రతుకు లేదు, జీవితం లేదయ్యా, నువ్వే చెయ్యాలయ్యా, ఏది చేసినా నీ ఇష్టమే
అని పూర్తిగా ఆయన మీద సరెండర్ అయిపోతే ప్రియులారా, దేవుడు అతన్ని ఏం చేశాడనంటే ఆశ్చర్యంగా మార్చేసి, నాయనా ఇప్పుడు ఎవరైనా ఏంటి నన్ను పిలవాలంటే నీ పేరుతోటే, చూసారు ఎలా మార్చేశాడు? ఎవరైనా నన్ను పిలాలంటే నీ పేరుతోటే పిలాలన్నాడు. అందుకే ఆయన పేరు ఏంటంట? యాకోబు దేవుడు. ఎవరంట? ఇంకా చూసారు ఎవరి పేరుని బట్టి దేవుడు పిలవబడుతున్నాడు? యాకోబు గారిని బట్టి దేవుడు పిలవబడుతున్నాడు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు. అంటే ఎంత గొప్పవారి సంఖ్యలోనికి యాకోబు చేర్చబడిపోయాడు. కారణం ఏంటంటే పోరాటం చేశాడు. ఎవరితో? పోరాటం చేశాడు. అలాగే ప్రియులారా, మనం కూడా అన్ని విషయాల్లో ఇది లేదు అది లేదని కాదు, అటు పక్కన పెట్టండి, ఆత్మీయతలో ఎదగాలనే పోరాటం మనం అందరం కూడా నిరంతరము చేస్తే ప్రియులారా, అక్కడ చూడండి, లవోదియ వారి కొరకును ఏంటి ఎంతగానో ప్రియులారా, నా ముఖము ఎరగని వారి కొరకును ఆయన ఏం పడ్డాడనంటే నేను ఎంతో పోరాటం పడ్డాను అంటున్నాడు. చివరికి అదే అందులోనే ఆ చివరి కింద వచ్చిన చదువుకుంటే ప్రియులారా అంటున్నాడు, ఏంటి నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమ యందు అతకబడి. దేంట్లో అతికిపోయారంట? దేవుడిలో ఉన్నామంటే అర్థం ఏంటి? ప్రేమలో ఉన్నామన్న. ప్రేమలో వారు ఏం చేయబడిపోయారంట? అతకబడి. అందులో ఏమైపోయారంట? సంపూర్ణ యొక్క గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని. అంటే పోరాటం రోజు రోజుకి అధికమైపోతుంది, ఆయనకి అంటే ఎక్కువైపోతుంది. చూసారమ్మా, మనకైతే రోజు రోజుకి తగ్గిపోతుంది. వాళ్ళేమో రోజు రోజుకి పోరాటాలు పెంచేసుకుంటున్నారు. అందుకే ప్రియులారా, దైవత్వంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటే గొప్ప పోరాటం ఆయన నీకు నేర్పుతాడు. ఆ పోరాటం ద్వారా నువ్వు ఎంతో జయించగలవు. నీ కుటుంబాన్ని జయించగలవు, నీ బిడ్డల్ని జయించగలవు, నీ ఇరుగు పొరుగు వారిని జయించగలవు. నీకు అక్కడ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎవరి పక్షాన? దేవుని పక్షాన ఉంటే నీకు విరోధే ఉండడు. ఎవరంట? దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడుంటాడు చెప్పండి? ఎవరిని విరోధిగా ఎట్టడా? అందరినీ నేను మిత్రులుగానే చేసేస్తాను. ఆనాడు ఏసావు ఎలా ఉన్నాడు? ఎవరికి? యాకోబుకి ఎలా ఉన్నాడు? దొరికితే చంపేస్తాను అన్నాడు. ఎవరిని? యాకోబుని ఏం చేస్తానన్నాడు? చంపేస్తాను కానీ వాడి గాడి దొరికితే చంపేస్తానని కత్తి నూరి మరి ఉంచుకున్నాడు. యాకోబుకి అర్థమైపోయింది ఆ విషయం, అన్నగారు ఎలాగైనా నన్ను చంపేస్తాడు అని. చూసారు? అందుకే ఎందుకంటే అన్నగారిని యాకోబు ఎంత చెప్తే ఏంటో ఎలా అంటున్నాడు తెలుసు కదా, మొరటోడు. ఏసావు ఎలా అంటాడు? ఎందుకంటే మరి అడవి మాంసం బాగా తిన్నవాడు ఎలా ఉంటాడంటే మొరటోడిగానే ఉంటాడు కదా, ఇంకెవరి మాట ఏంటో. అందుకని ఎవరి దగ్గర తెలిపాడు? అదనమాట, అయ్యా నువ్వే వాడి మనసు మార్చు, నీవే వాడిని స్థితిగతిని మార్చిన ఆయన అనేసి ఇక్కడ ప్రార్థన చేసి పోరాటం చేసి దేవుడి దీవెన పొందుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏసావు దగ్గరికి వెళ్తే ఏసావు ఏం చేశాడు? గట్టిగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి, తమ్ముడా ఎన్నాళ్ళైందిరా నేను చూసి అని ఏం చేశాడు? కౌగిలించుకొని ప్రేమతత్వాన్ని చూసాడు. దాని అంతటికి మూలం ఎవరు? దేవుడు. దాని అంతటికి మూలం దేవుడి దగ్గర పోరాటం చేశాడు. ప్రియులారా, సరే గిద్యోను ఎంతో మంది ఉన్నారు కదా అనుకున్నాడు. తీరా చూస్తే ఎంతమంది మిగిలినంటే 300 మంది మిగిలి. శత్రువులు ఎంతమంది ఉంటారు? వేల లక్షల దేవుడు. చూసారా? అవును, నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నీకు అన్ని విషయాల్లో నీకు జయాన్ని ఇస్తాడు. అయ్యా బలవంతుడు, నేను బలహీనుడు అనుకో మాకు. నీ దేవుడు ఎవరు? బలవంతుడు, ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, సంపన్నుడు. ఆయన నీకే విధంగానైనా ఆయన ద్వారాన్ని
తెరిచి నాయన నువ్వు ఎప్పుడు జయశీలగానే ఉండాలి, విజయంతోనే ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఎల్లప్పుడూ తన వాక్యములతో బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఏంటి నిన్ను నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు వారు సకలమైన ఐశ్వర్యము ఏంటంట, సకల ఐశ్వర్యము కలిగిన వారి దేవుని మర్మం. అదన్నమాట దేవుడి బిడ్డలకు అన్నీ ఉంటాయండి. ఇది లేదని మనం ఏం చెప్పగలం? ఎందుకంటే మన కుటుంబం ఎవరిది? మరి దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. ఏమో కొద్దువ ఉంటుందా? ఏమనుందా కొద్దువ? మనకి ఏమీ లేదు, ఎవరున్నారు కాబట్టి చాలు. దేవుడు అంటే అప్పటికప్పుడు ఏం కావాలో ఇప్పుడు మన ఇంటికి వెళ్ళేటప్పటికి ఏది ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంట్లో ఏమీ లేదు, కానీ వెళ్ళే టైం దేవుడు ఏం చేస్తాడు? సమకూర్చేస్తాడు. అర్థమైందా? అది ఆయన కార్యం. నీకు అన్ని సమృద్ధిగా ఉంచాడు. ఆ టయానికి ఏది కావాలో అప్పుడు వెళ్తేనే దాని విలువ పెరుగుతుంది, దాని గౌరవం ఎక్కువ మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి పిల్లారా ఈ విషయాలన్నీ మనం కూడా పోరాటము చేయాలి. ఎవరితోటి? దేనికోసం? మనిషి పేరు దేనికోసం మన పోరాటం? ఏంటి ఆడి తన్నాలు ఏది తన్నాలని కాదు, మన ఆత్మీయతలో ఎదగడం కోసం పోరాటం అంతే తప్ప ఏంటి ఆడి కొట్టడానికో హీను కొట్టడానికో కాదు మన పోరాటం. కాబట్టి ఆత్మీయ స్థితిని పెంచుకోవడానికి అనేకులు మన ముఖములు ఎరగిన వారికి కూడా రాజ్య సువార్తని ప్రకటించడం కోసమే మన ఆత్మీయమైన పోరాటం. దేవుడి మాటలు మన వినికుడులో పూర్తిగా దీవించును గాక. ప్రార్థన